హాయ్ అండి, వెల్కమ్ టు మహా వ్లాగ్స్. ఈరోజు నేను అటుకులతో పోహా స్వీట్ చేసి చూపిస్తాను. 2 కప్పులు అటుకులు తీసుకొని వాటిని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఎక్కువ నానకూడదు. వెంటనే వడబుట్టలో వేసుకొని గట్టిగా పిండి వడబుట్టలో వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కొబ్బరిని తీసుకొని ఆ కొబ్బరిని దోరగా వేపుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి వేసి వేపుకుంటే బాగుంటుంది. ఈ అటుకుల పోహ చాలా టేస్టీగా ఉంటుంది. దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని బాదపప్పు, జీడిపప్పు వేపుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని కొంచెం కరిగేలాగా కొద్దిగా వాటర్ పోసి కరగనివ్వాలి. అందులో ఈ నానబెట్టిన అటుకులు, కొబ్బరి ఇవన్నీ వేసి ఈ బెల్లం బాగా పట్టేలాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దానిలో కొద్దిగా చిటికెడు సాల్ట్, అలాగే వేపి పెట్టుకున్న ఆ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలపాలి. అంతేనండి.